టాలీవుడ్ బాలీవుడ్ తో పాటు వరల్డ్ వైడ్ సినీ లవర్స్ ను అట్రాక్ట్ చేసిన కాంబో మహేష్ బాబు రాజమౌళిది. వీరి కాంబోలో రాబోతున్న SSMB 29 అప్డేట్స్ కోసం అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ SSMB 29 ఇప్పటికే మార్కెట్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. SSMB 29 కోసమే మహేష్ బాబు సోషల్ మీడియా కూడా దూరమై తన మేక్ ఓవర్ మీదనే ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఈ SSMB 29 మీద నెట్టింట ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వస్తున్నాయి. అవేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న SSMB 29 మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ SSMB 29 ఎలా ఉండబోతోంది? SSMB 29 షూటింగ్ ఎప్పటి నుంచి ఫుల్ స్కెడ్యూల్ చేస్తారు? అసలు ఎప్పుడు ఈ SSMB 29 రిలీజ్ చేస్తారు? ఏ జానర్లో SSMB 29ను తెరకెక్కిస్తున్నారు? ఇలా నెట్టింట చాలా డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ SSMB 29 పై గూస్ బంప్స్ తెప్పించేలా ఒక న్యూస్ వైరల్ అవుతోంది. రీసెంట్గా వైరల్ అవుతున్న దాని ప్రకారం రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న SSMB 29 3 పార్ట్స్గా రాబోతోందట. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జోడీగా తెరకెక్కుతున్న ఈ SSMB 29 3 పార్ట్లుగా తీస్తారనేటువంటి న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఎస్పెషల్లీ SSMB 29లో డివోషనల్ టచ్ ఎక్కువగా ఉండబోతుందని టాక్ వస్తోంది. ఆఫ్రికా, ఇండియాల మధ్య లింక్ క్రియేట్ చేస్తూ SSMB 29 స్టోరీని క్రియేట్ చేస్తున్నట్లు నెట్టింట గాసిప్స్ వస్తున్నాయి. ఇటీవలే SSMB 29 పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇప్పటికే SSMB 29 సినిమాకు సంబంధించి చిన్న చిన్న విషయాలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రజెంట్ ఈ సినిమా 3 పార్ట్లుగా తీయబోతున్నారని తెలిసి ఫ్యాన్స్ సర్ప్రైజ్ అవుతున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ దీనిపై మాట్లాడుతూ 8-9 ఏళ్లంటే మహేష్ బాబు నుండి మరో మూవీ ఇక రాదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలన్నీ ఎక్కువగా తెలుగులోనే విడుదలవుతాయి. ఈసారి జక్కన్నతో కలిసి మహేష్ బాబు కొత్త ప్లాన్ వేశాడు. పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ మూవీకి మహేష్ స్కెచ్ వేశారు. దీంతో SSMB 29 పై అంచనాలు ఒక రేంజ్కి చేరిపోయాయి. ఇక ఈ సినిమా స్టార్ట్ అయిందని హింట్గా రాజమౌళి కూడా నెట్టింట ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో సింహాన్ని బోన్లో లాక్ చేసినట్లు మహేష్ బాబు పాస్పోర్ట్ను లాగేసుకున్నట్లు కూడా చూపించారు. ఇక ఆ వీడియోకు మహేష్ బాబు కూడా ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విననని కామెంట్ చేశారు. దీనికి హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా ఫైనల్లీ అని కామెంట్ చేసింది. ఇలా ఈ ముగ్గురు SSMB 29 కోసం చాలా ఏళ్లు కాల్ షీట్లు ఇవ్వబోతున్నట్లు అర్థమవుతోంది. SSMB 29 నుండి ఎలాంటి లీకులు జరగకుండా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే మహేష్ బాబును మొదలుకుని ఈ సినిమా కోసం పనిచేసే చిన్న చిన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్ల వరకు ఎవరు కూడా మొబైల్ ఫోన్ వాడకూడదని, ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి అప్డేట్ లీక్ చేయకూడదని కండిషన్స్ పెట్టారు. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న జక్కన్న తీస్తున్నటువంటి SSMB 29 ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.